ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమననా పొగడరా నీ తల్లి భూమి భరతని నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నారు ఒక గొప్ప కవి రాయప్రోలు సుబ్బారావు గారు. అలాంటి ఈ దేశంలో స్వతంత్రం అంటే తెలియని ఆధునిక కాలంలో బతుకుతున్నాం. స్వతంత్రం మనకి ఎలా వచ్చింది, దీని వెనక ఉన్న కారణాలు, పోరాట యోధుల కథ ఏంటి? దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వం ఎట్టకేలకు 1947 ఆగస్టు 15న మన దేశాన్ని పరిపాలించుకోండి అని మన దేశాన్ని మనకే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దాదాపుగా మన స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల్లో అడుగుపెట్టాం. ఎందరో మహానుభావులు పోరాడి తమ రక్తాన్ని ప్రాణత్యాగాన్ని అర్పించి తెచ్చిన స్వతంత్రం ఇది. పోరాడే శక్తి ఒక్క భారతదేశంలో ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం ఈ భారతదేశం. అలాంటి ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా దేశం ఇంకా అభివృద్ధి చెందడం లేదు. దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకుల, ఇక్కడున్న ప్రజల, వ్యాపారస్తుల, దేశ ద్రోహుల, మతాధిపతుల? ఎవరు దీని